నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణయుగం వైపు నడిపే రథసారథి చంద్రబాబు నాయుడే అని, జగన్ పాలనలో మరుగున పడిన అభివృద్ధి తిరిగి పరుగులు పెట్టాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని, మహిళల యువత భవిష్యత్తుకు చంద్రబాబు హామీ అని బండారు సత్యానందరావు అన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కారణం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాతి యుగంలోకి రాష్ట్రం వెళ్ళిపోయింది. ఈనాడు రాష్ట్రంలో వెచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్, ఈనాడు పేద ప్రజల యువత జీవితాలతో ఆటలాడుతూ రివర్స్ పాలనతోటి ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతూ ఈ రాష్ట్రం ఈనాడు ప్రపంచ దేశాల్లో ఒక విచ్ఛిన్నకర రాష్ట్రంగా, అడుగంటిపోయిన రాష్ట్రంగా ఈనాడు ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైంది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాలన. యువతకి ఉపాధి అవకాశాలు లేవు, యువతకి జాబ్ క్యాలెండర్ లేదు, యువతకి ఏ విధంగానూ కూడా పరిశ్రమలు లేవు, ఒక డిఎస్సి లేదు. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల ఎన్డీఏ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, పురంధరేశ్వర గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉమ్మడిగా కొత్తపేట నియోజకవర్గంలో నా గెలుపు కోసం వారు అహిర్నశలు శ్రమిస్తూ ఉన్నారు. రేపు కొత్తపేట నియోజకవర్గంలో నా గెలుపు నల్లేరు మీద నడక. ప్రజలందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వ యొక్క అరాచక పాలన మీద రేపు తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. గతంలో ఈ యొక్క రాష్ట్ర పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా స్వర్ణయుగం వైపు ఈ పరిపాలన నడిచింది. మరలా స్వర్ణయుగం రావాలి, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడాలి, కేంద్రంలో కూడా మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. అప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ 4 సంవత్సరాల కాలంలో మరుగుపడిపోయిన అభివృద్ధి అంతా కూడా పరుగులు పెట్టాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. స్వర్ణయుగం వెళ్తున్న రాష్ట్రం ఈనాడు రాతి యుగంలోకి వచ్చేసింది. విభజిత రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఆనాడు ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత ముఖ్యమంత్రిగా కావాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకోవడం, ఆ రోజున ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం చేసి రాజధాని అమరావతి పేరున ప్రపంచంలోనే ఒక పెద్ద గుర్తింపు వచ్చేలాగా, ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఒక విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తేవడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా అధోగతి పాలైపోతుంది, భావితరాల భవిష్యత్తు నాశనం అయిపోతుందనే ఆలోచనతో ఒక కూటమిగా వెళ్ళాలి, ఈ ధృతరాష్ట్ర పాలన అంతమొందించాలి, ఈ ధృతరాష్ట్ర కౌగుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, జనసేన కలిసి ఉమ్మడిగా వెళ్ళాలని ఒక ఆలోచన తీసుకోవడం, ఆలోచనలో భాగంగానే ఈరోజు కొత్తపేట నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మా సోదరులు బండారు సత్యానందరావు గారికి నిర్ణయించడం, దానిలో భాగంగా మేమందరం కూడా అటు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా మేమందరం కూడా ఒక రాక్షస పాలన మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక వార్ వన్ సైడ్ అన్నట్టుగా కొత్తపేట నియోజకవర్గం అయితే ఉంది. ఒక అద్భుతమైన మెజార్టీతో విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఉన్న అధికార పార్టీ అధికార మదంతో, డబ్బు మదంతో మేము ఏదైనా సాధించగలమనే ఆలోచనతో వారు నీచ రాజకీయాలు చేసుకుంటూ కూడా వెళ్తూ ఉన్నారు. వారు ఎన్ని చేసినా కొత్తపేట నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి
అత్యధిక మెజార్టీతో విజయం సాధించడానికి మేమంతరం కూడా ఉమ్మడిగా కృషి చేస్తున్నాం, విజయం సాధిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం రాబోతుంది, వారికి తగిన మూల్యం చెల్లించుకునే విధంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడైనా జాగ్రత్తగా నడండి మీరు, లేకపోతే ఈ 45 రోజులు పోయిన తర్వాత దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలని కూడా హెచ్చరిస్తూ రాబోయేది కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నా.